హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. అసలు వాట్ ఈస్ ద ప్యాకేజ్? ప్యాకేజ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్. మనం ఇంతకుముందు కాన్సెప్ట్లో మాడ్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ మాడ్యూల్స్ అన్నిటినీ కూడా కలెక్షన్ చేసి ఒక చోట స్టోర్ చేస్తే దాన్నే ప్యాకేజెస్ అని అయితే పిలుస్తాము. ప్యాకేజ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ మాడ్యూల్స్. కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ మాడ్యూల్స్. మాడ్యూల్స్ అంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్ అంటే ఏంటి? పైథాన్ ఫైల్నే మనం మాడ్యూల్ అంటాము. మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైల్ కంటైనింగ్ పైథాన్ కోడ్. అటువంటి ఫైల్స్ అన్ని కలెక్షన్ చేసి ఒక చోట స్టోర్ చేస్తే, అంటే రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నిటిని కూడా ఒక ఫోల్డర్లా క్రియేట్ చేస్తే, ఫోల్డర్ మీన్స్ ఒక డైరెక్టరీలా క్రియేట్ చేస్తే దాన్ని మనం ప్యాకేజ్ అని అయితే పిలుస్తాము. ప్యాకేజెస్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సేమ్ మాడ్యూల్ యూజ్ అయినట్టే కోడ్ని రీయూజబిలిటీ కోసం, ఒక్కసారి రాసిన కోడ్ని మనం రిపీటెడ్గా కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా రీయూజబిలిటీ కోసం యూజ్ చేస్తాము. దీనివల్ల మనకి బెటర్ ఆర్గనైజింగ్, అలాగే నేమ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్. అవాయిడ్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్. అసలు ప్యాకేజ్ అనేది స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాము. స్ట్రక్చర్ ఆఫ్ ప్యాకేజ్. ఒక ప్యాకేజ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. ప్యాకేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మై ప్యాకేజ్ అనే ఒక ప్యాకేజీని మనం క్రియేట్ చేసాము, లేదా ఇన్బుల్ట్గా ఉంది అనుకోండి, ఏదైనా పర్లేదు. మై ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ ఇనిట్ ఇనిట్ డాట్ పివై. ఇది డిఫాల్ట్ ఫైలు. మనం ప్యాకేజ్ ఎప్పుడు క్రియేట్ చేసిన వెంటనే ఈ ఫైల్ అనేది మనకి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా క్రియేట్ అయిపోతుంది. తర్వాత మనం మాడ్యూల్స్, ఎన్ని మాడ్యూల్స్ కావాలితే అన్ని మాడ్యూల్స్ మనం ఒకే చోట, రిలేటెడ్ మాడ్యూల్స్ని ఒకే చోట స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ప్యాకేజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇనిట్ పివై అంటే ఏంటంటే, ఇది ఎంటీ ఫోల్డర్. ఇది ఏం చెప్తుందంటే, మనకి ఇది క్రియేట్ అయింది అంటే మనం ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేస్తాము అని. ఏ ప్యాకేజ్లో అయినా సరే ఇనిట్ డాట్ పివై అనే ఎంటీ ఫైల్ ఒకటి ఉంటుంది. అది ఎందుకు అంటే, ఇది ప్యాకేజ్ అని ఐడెంటిఫై చేయడం కోసం ఆ ఫైల్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే, పిఐపిని యూజ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తాము. పిఐపి మీన్స్ పైథాన్ ఇన్స్టాల్ ప్యాకేజెస్. పైథాన్ ఇన్స్టాల్ ప్యాకేజెస్. ఈ పిఐపి మన సిస్టంలో ఇన్స్టాల్ అయిందో లేదో మనం చెక్ చేసుకుందాము. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి అంటే మనం కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేయాలి. అసలు ఈ పిఐపి ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, పిఐపి ఎందుకు యూజ్ అవుతుందంటే, టు ఇన్స్టాల్ న్యూ లైబ్రరీస్. న్యూ లైబ్రరీస్ని మనం ఇన్స్టాల్ చేయడం కోసం ఈ పిఐపి అనేది యూజ్ అవుతుంది. అలాగే టు సేవ్, మనం వీటిని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ప్రతిదానికి మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం సేవ్ అవుతుంది? మనకి డెవలప్మెంట్ టైం అనేది సేవ్ అవుతుంది. టు సేవ్ డెవలప్మెంట్ టైం. అలాగే ఆల్రెడీ రాసిన కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. టు రీయూజ్ ఎగ్జిస్టింగ్ కోడ్. వీటి కోసం మనకి పిఐపి అనేది యూజ్ అవుతుంది. ఇన్ కేస్ పిఐపి మనకి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, పిఐపి కమాండ్, మనం ఏ కమాండ్ అయితే ఆ కమాండ్ ఇస్తామో ఆ కమాండ్ అండ్ ప్యాకేజ్ నేమ్, ఏ ప్యాకేజ్ని అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాకేజ్ నేమ్. ఇన్ కేస్ మనం ఈ పిఐపిని ఎలా ఇన్స్టాల్ చేస్తాము ప్యాకేజెస్ని అని చూడాలంటే, మన సిస్టంలో కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేద్దాం మనం. సో కమాండ్ ప్రాంప్ట్ అంటే, మీరు సెర్చ్లోకి వెళ్ళి సిఎండి అని టైప్ చేయండి. మనకి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సిఎండి అని టైప్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ అని కనిపిస్తుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్ని క్లిక్ చేస్తే మీకు ఒక బ్లాక్ విండో ఓపెన్ అవుతుంది.
సిఎంటి. సో ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి దాన్ని మీరు క్లిక్ చేస్తే మనకు ఒక బ్లాక్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇలా మనకి విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకే, నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పిఐపిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ చేసిన వెంటనే కమాండ్ ప్రాంప్ట్ని పిఐపి ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అసలు పైథాన్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకుంటాము. ఎలా ఎలా చెక్ చేస్తామంటే పైథాన్ ఐఫన్స్ వెర్షన్ అని ఇచ్చామనుకోండి, మనకి పైథాన్ ఇన్స్టాల్ అయిందా లేదా, ఆ వెర్షన్ ఏంటి అనేది అయితే మనకి చూపిస్తుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది, చూపిస్తుంది. చూడండి, నా సిస్టంలో పైథాన్ 3.13 ఉంది. అలాగే పిఐపి కూడా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. చూడండి, పిఐపి కూడా ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేశాము, ఏ పాత్లో ఇన్స్టాల్ చేశాము అనేది క్లియర్గా వస్తుంది. ఇన్ కేస్ మీకు కనుక ఇది రాకుండా ఏదైనా ఎర్రర్ వస్తే, మీ సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా ఇన్స్టాల్ చేయలేదు అని, కరెక్ట్గా మీన్స్ ఫస్ట్లో మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు యాడ్ పాత్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయాలి. ఇన్ కేస్ మీ దాంట్లో రాకపోతే సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసినప్పుడు మీకు అక్కడ యాడ్ పాత్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. లేదా మీ సిస్టంలో ఉన్న పైథాన్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నా సరే ఓకే. సో ఇప్పుడు పిఐపి అనేది కూడా మన సిస్టంలో ఇన్స్టాల్ అయ్యింది. ఇన్ కేస్ మనం ఏదైనా ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి నంపి అనే ఒక ప్యాకేజ్ ఉంది. మనకి ఎక్కువగా మనం యూజ్ చేసే ప్యాకేజెస్ నంపి అనే ఒక ప్యాకేజ్ ఉంది. ఇన్స్టాల్ చేయాలి, మనం ఏదైనా ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలంటే ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే పిఐపి ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్, ఈ విధంగా ఈ కమాండ్ని యూజ్ చేస్తాము. నేను నంపి అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసి చూపిస్తున్నాను. నేను పిఐపి ఇన్స్టాల్ నంపి, కొంచెం టైం తీసుకుని అది మనకి ఇన్స్టాల్ చేస్తుంది. చెక్ చేసుకుంటుంది. చూడండి, స్టార్ట్ అయింది ఇన్స్టాలేషన్ అనేది. ఇన్స్టాలింగ్ కలెక్టెడ్ ప్యాకేజెస్ నంపి అని వచ్చింది. ఇన్స్టాల్ అయితే మాత్రం సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని అయితే వస్తుంది మనకి. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలా మనం ఓన్లీ నంపినే కాదు, ఏ ప్యాకేజ్నైనా సరే మీరు ఇన్స్టాల్ చేయాలంటే పిఐపి ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్, ఇన్స్టాలింగ్ కలెక్టెడ్ ప్యాకేజెస్ నంపి. అలాగే మనకి పాండాస్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఆ ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలన్నా. అలాగే ఇంతకుముందు మనం మాడ్యూల్స్ చెప్పుకున్నప్పుడు లాస్ట్ క్లాస్లో రిక్వెస్ట్ మాడ్యూల్ గురించి చెప్పుకున్నాము. అప్పుడు కూడా పిఐపి ఇన్స్టాల్ రిక్వెస్ట్స్ అని ఇచ్చాము. చూడండి, ఇక్కడ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ నంపి అని వచ్చింది. నేను ఇంకొక ప్యాకేజీని కూడా ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను, పిఐపి ఇన్స్టాల్ పాండాస్. ఈ పాండాస్ ప్యాకేజ్ కూడా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సేమ్ నంపి లాగానే ఇది కూడా మనకి ఇన్స్టాలేషన్ అనేది అయితే స్టార్ట్ అయింది. ఇన్స్టాలింగ్ కలెక్టెడ్ ప్యాకేజెస్ పాండాస్ అని వచ్చింది. ఆ కలెక్టెడ్ ప్యాకేజెస్ కూడా మనకి ఇన్స్టాల్ అయ్యి సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని అయితే వస్తుంది. అలాగే అది ఏ వెర్షన్ ఇన్స్టాల్ అయిందో కూడా మీకు చూపిస్తుంది. ఇలా మనం ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తాము. అలాగే మనం ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ మన సిస్టంలో ఏమేం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాము అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఒక ప్యాకేజ్ వెర్షన్ ఏంటి, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం షో చేయొచ్చు. అలాగే ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ని కూడా మనం అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. అది కూడా ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. ఇది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఈలోపు మనం ఏదైనా ఒక ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ పాండాస్. ఇన్ కేస్ ఏదైనా ఒక ప్యాకేజ్ గురించి ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే, మనం ఏదైనా ఒక ప్యాకేజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూడాలంటే పిఐపి షో ప్యాకేజ్ నేమ్,
షో ప్యాకేజ్ నేమ్ అని ఇచ్చారనుకోండి, నేను నంపి గురించి చూడాలి అనుకుంటున్నాను. పిఐపి షో నంపి. మీకు నంపి గురించి దాని వెర్షన్ ఏంటి ప్రతిదీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తుంది. చూడండి, ఇదిగోండి వెర్షన్ సమరీ, అలా హోమ్ పేజ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. అలాగే నాకు ఇప్పుడు మన సిస్టంలో ఉన్న ఆల్ ప్యాకేజెస్ ఏమేమి ఇన్స్టాల్ అయి ఉన్నాయి ఆల్రెడీ పైథాన్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోతాయి డిఫాల్ట్గా. వాటిని చెక్ చేసుకోవాలంటే పిఐపి లిస్ట్ అని ఇస్తే ఆ లిస్ట్ అంతా కూడా మనకి ఓపెన్ అవుతుంది. పిఐపి లిస్ట్ చూడండి, మనం ఎన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాము. ఆల్రెడీ మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా ఈ ప్యాకేజెస్ డిఫాల్ట్గానే వచ్చేస్తాయి మనకి. ఇవన్నీ కూడా మనకి ప్యాకేజెస్ అండి. అలాగే గేమ్స్ క్రియేట్ చేయాలంటే కొన్ని ప్యాకేజెస్ అవసరం ఉంటాయి. ఇలా ప్రతి ప్యాకేజ్ని కూడా మనం పైథాన్లో మనకి ఏ ప్యాకేజ్ కావాలితే ఆ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుని, ఇక్కడ చూడండి ఒక ప్యాకేజ్ ఉంది పై గేమ్ అని ఉంది. చూడండి ఇక్కడ ఈ పై గేమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే గేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. అలాగే ఇంతకుముందు మనం పాండాస్ అనేది చేస్తాము. ఇది డేటాని మ్యానిపులేట్ చేయడానికి, అంటే డేటాని ఫార్మేట్ చేయడానికి, ఒక టేబుల్లో మనం డేటాని తీసుకోవడానికి అలా యూజ్ అవుతుంది. ఈ నంపి అనేది ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసం, అలాగే ఎరైస్ అనే కాన్సెప్ట్ని తీసుకోవడం కోసం మనం నంపి అనే ప్యాకేజీని కూడా యూజ్ చేస్తాం. అలాగే ఇన్స్టాల్ అయిన ప్యాకేజీని అన్ఇన్స్టాల్ చేయాలంటే పిఐపి అన్ఇన్స్టాల్. నేను నంపిని అన్ఇన్స్టాల్ చేస్తున్నాను. ఏ ప్యాకేజీనైనా సరే ఈ విధంగానే అన్ఇన్స్టాల్ చేస్తాం మనం. పిఐపి అన్ఇన్స్టాల్ నంపి. మనం ఏమేం ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసాము? పాండాస్ అనే ప్యాకేజ్ ఒకటి ఇన్స్టాల్ చేసాము. అలాగే నంపి అనే ప్యాకేజ్ ఒకటి ఇన్స్టాల్ చేసాము. నంపి ప్యాకేజ్ని అన్ఇన్స్టాల్ చేసాము. ఒకసారి మనం